హాయ్ ఫ్రెండ్స్. మన మాజీ సిబిఐ డైరెక్టర్ చాలా కొద్ది కాలం ఒక డ్రామాటిక్ పరిస్థితుల్లో ఆయన సిబిఐ డైరెక్టర్గా చేశారు. అందరికీ చాలామందికి ఆ విషయాలు తెలిసిన వాళ్ళకి తెలుసు. నాగేశ్వరరావు గారు ఆయన ఈ ఆ, నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన ఒక సంఘటన, ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్, ఒక లేడీ ఒక రెడ్డి, ఉదయ్ కృష్ణారెడ్డి అని. సో ఈ ఈ సందర్భంగా ఆయన ఒక్కడు ఇదివరకు కూడా మనకు ట్విట్టర్లో ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. డీజీపీకి ఒక లెటర్ రాశాడు. సో ఉదయ్ కృష్ణారెడ్డి గురించి పోలీసులు అతని పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సో వాళ్ళ ఎంక్వైరీ మీద నమ్మకం లేదు, సిబిసిఐడికి ఇవ్వాలా అని చెప్పేసి ఈయన వకాలత్ తీసుకొని. సో ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో నాగేశ్వరరావు గారికి కేసుకి ఏమిటి సంబంధం? నంబర్ 1, ఆయన ఒక ఎలైట్ పోలీస్ ఆఫీసర్గా, ఒక సీనియర్ పోలీస్ అధికారిగా, సో దీని మీద ఉంటే ఆయన ఏమైనా నిష్పక్షపాతమైన సలహాలు ఇవ్వచ్చు. ఒక వ్యక్తిని అక్యూజ్డ్ను సపోర్ట్ చేస్తూ ఆయన సలహాలు ఇవ్వటం కాదు. అది చట్టంలో వీళ్ళేమైనా ప్రస్తుతం జరుగుతున్న తతంగము లేకపోతే ఇన్వెస్టిగేషను పద్ధతి సరిగా లేకపోతే ఆయన ఇది ఇలాంటి కాదు అని ఆయనకున్న అనుభవంతో, ఆయన ఒక సిబిఐ డైరెక్టర్గా కొంతకాలమైన పనిచేశాడు కాబట్టి అలా చేస్తే దానికి గౌరవం ఉంటుంది. అంతేగాని అంతకుముందు కూడా ఆయన ఇద్దరి మీద చర్య తీసుకోవాలి, కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మీద కూడా అని కూడా ఒకసారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే, మనకు నా మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇదిగో నా దగ్గర రుజువులు ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్తే దాని తర్వాత ఆమె మీద కేసు పెట్టాలని చెప్పేసి నాగేశ్వరరావు గారు అనటం అనేది అది పద్ధతిగా లేదు. అది మనము ఆయనకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక మాజీ పోలీస్ అధికారిగా మనకు చట్టబద్ధమైన సలహాలు ఇవ్వండి, చట్టబద్ధంగా వీళ్ళు చేస్తున్న పనులలో ప్రస్తుతం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్, అయితే మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వీటన్నిటిలో ఏమైనా ఉంటే మీరు దానికి సంబంధించిన సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. సజ్జనార్ గారు మా ఎన్కౌంటర్ చేస్తానంటే పోలీసులు ఇవన్నీ వాడే భాషే, కొత్త ఏం కాదు. మీరు ఈ ఇన్వెస్టిగేషన్ చేసేప్పుడు అవకల వ్యక్తులను బెదిరించకుండానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అందరికీ తెలియదా? సో అందువల్ల ఇక్కడ మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక కేసు మీద కేవలం ఒకే ఒక వ్యక్తి పదే అన్ని నిందితుడి తరపున ఆయన వకాలత్ తీసుకున్నట్టుగా, ఆయన నిందితుడు అతను నిందితుడు కాదు, అతను తప్పు చేసి ఉండకపోవచ్చు, ఇది అనవసరంగా అతను అమాయకంగా ఇరికి ఉండొచ్చు, ఇట్లాంటి మనకు ఇన్వెస్టిగేషన్కు వ్యతిరేకమైన లేకపోతే మనకు అక్కడ ఉన్న కంప్లైంట్కు వ్యతిరేకమైన కామెంట్స్ మనకు పోలీస్ అధికారిగా ఉండి నాగేశ్వరరావు గారు చేయటం అనేది అది న్యాయంగా లేదు, సబబుగా లేదు, పద్ధతిగా లేదు. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా మనకు వివరాలు ఆయనకు తెలుసుకోవడానికి ఆయనకు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఈ కెన్ టాక్ టు డీజీపీ ఆల్సో, ఈ బీయింగ్ ఏ సీనియర్ ఆఫీసర్. అందువల్ల దీన్ని మనము ఇలాంటి విషయాలలో ఎప్పుడు కూడా పబ్లిక్ అభిప్రాయం, మనకు పబ్లిక్ ఒపీనియన్కు జరుగుతున్న దానికి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్ చేయటం కానీ, లేకపోతే ఎవరైనా మెసేజ్ చేయటం కానీ, ఎవరైనా ఒక పోస్ట్ పెట్టడం కానీ జరిగినప్పుడు దానికి సంబంధించిన సపోర్టింగ్ వాళ్ళ దగ్గర ఎవిడెన్షియల్ వాల్యూ ఉంటే అలాంటివి చేస్తే అది ఒక పద్ధతిగా ఉంటుంది. అందువల్ల ఈ నాగేశ్వరరావు గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి.
సో అందులో మనకు అల్టిమేట్గా మనకు పోలీసులు ఇన్వెస్టిగేషన్లు ప్రతిసారి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పలేము. దాని తర్వాత అల్టిమేట్గా కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. దాని లెట్ ది ప్రాసెస్ టేక్. దాని తర్వాత అతను అమాయకుడు, అతను ఏం చేయలేదు, చాలా నిజాయితీపడు, చాలా మంచివాడు అని అంటే అది ఆటోమేటిక్గా తప్పకుండా అతనికి న్యాయం జరుగుద్ది. కృష్ణారెడ్డికి అతను తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మనము పెద్దలు దాంట్లో ఇంటర్ఫియర్ అవటం అనేది సబబు కాదు అనేది ప్రజల తరఫున విజ్ఞప్తి. థ్యాంక్ యూ.